హాయ్ అండి. మునక్కాయ మామిడికాయ సాంబార్ చేస్తున్నా. ఫస్ట్ మునక్కాయ ఏమన్నా వెజిటేబుల్ వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను సొరకాయ వడియాలు పెడుతున్నాను, అందుకు కొద్దిగా ముక్కలు తీసిన. ఆ ముక్కలు ఇవి అన్నీ ఈ రెండు కలిపి బాయిల్ చేసేసిన. ఇవి స్మాష్ చేసుకుంటాను, ఇవి చెయ్యను. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా చెయ్యను, అందుకే సపరేట్గా పెట్టుకున్నా. ఇప్పుడు పప్పు విజిల్ వేయించాలి. ఇది విజిల్ వేయించలేదు, నేనంతా తర్వాత లాస్ట్లో క్లారిటీగా మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ ఇవి రెండు బాయిల్ చేసుకోవాలి, ఇవి స్మాష్ చేసుకోవాలి, అందుకు వీడియో చేస్తున్నా. పప్పు తేటి తిప్పేసేసి పక్కకు తీసేస్తా, ఓకేనా. హాయ్ అండి. ఈరోజు మునక్కాయ మామిడికాయ సాంబార్ చేస్తున్నా. ఇది కొంచెం ఈరోజు ఏమో ఎట్లా చేసినా అడ్జస్ట్ అవ్వండి. నెయ్యి పోసి అయితే తాలింపు వేస్తున్నా, ఎందుకంటే కొంచెం సాంబార్ బాగుంటుంది కదా. సాంబార్లోకి నెయ్యి, పప్పులోకి నెయ్యి అయితే బాగుంటుంది, అట్లనే. ఇవి అన్నీ ఇప్పుడే చూపిస్తాను, మీరు ఇప్పుడే చూడండి. ఎట్లా చేయాలి ఏంటనేది ఇప్పుడే చూడండి. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకోలేదు, నేను కొద్దిగా మెడిసిన్ వేసుకున్నా, బాగాలేదు. వెల్లుల్లిపాయ నన్ను కొంచెం జాగ్రత్తగా వింటూ కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు చూడండి, చూస్తే అర్థమవుతుంది, అంతే. నేను చెప్పటం కాదు, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ పప్పు అన్నీ సపరేట్గా బాయిల్ చేసుకున్నాం కదా, అది వీడియో ఉంది, అది వీడియో పెడతాను. వీడియో పెద్దది అయిపోతుందని నేను పెట్టట్లేదు. పెద్ద వీడియో అయిపోతే మళ్ళీ చూడటానికి ఇబ్బంది అవుతుంది అని. మునక్కాయ పచ్చిమిరపకాయలు అన్నీ ఇట్లా బాయిల్ చేసేసుకుని ఇందులో గుజ్జంతా తీసేసుకోవాలి. తీసి ఇందులో మామిడికాయ ముక్కలు వేసి ఉడకబెడుతున్నా, అంటే బాయిల్ చేస్తున్నా. అది ఎట్లా పప్పు సపరేట్గా బాయిల్ చేసుకోవాలి, కలపకూడదు ఏవిని. వెజిటేబుల్స్ మన ఇష్టం, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఎన్ని వెజిటేబుల్స్ అని వేసుకోవచ్చు. ఎండుమిర్చి, కొద్ది దండిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత వేసుకున్నా బాగుంటుంది. రాత్రి కరివేపాకు చికెన్ ఫ్రై తిన్నా అండి. ఇక్కడ ఈ హోటల్ అది 90s, ఇంకా ఏదో పేరుంది, మనకంత ఇంగ్లీషు పర్ఫెక్ట్ వచ్చు కదా, అందుకంత ఇంగ్లీష్ మనం చెప్పలేము, మీరే అండర్స్టాండ్ అవ్వాలి, ఓకే. ఇప్పుడు ఉప్పు కారం అన్ని ఇందులో వేసేస్తా. మాకు ఉప్పు నిండుకున్నది, డబ్బా కడిగేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు టైం 5 అవుతుంది, ఇంకా నేను అన్నం తినలే. నేను మెడిసిన్ వేసుకుంటే ఏంటి, ఏం వేసుకుంటే ఏంటి, అయిపోయిందా. ఇట్లా పక్కన పెట్టండి. ఇందులో పప్పు వేసేసుకోండి, అయిపోయిందా. ఆ పప్పు ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు టోటల్గా మిక్స్ చేసేసుకోండి అన్నీ, అంతే, అయిపోతుంది మామిడికాయ మునక్కాయ సాంబార్. ఇది చెన్నైలో చేస్తారు, నేను చెన్నైలో ఉండేదాన్ని కదా, అప్పుడు వాళ్ళు చేసి పెట్టేటోళ్ళు. నాకు గిన్నె పడుతుందో పట్టదో తెలీదు, ట్రై చేయాలి. మతిమరుపు చాలా వచ్చేసింది నాకు. సొరకాయ ముక్కలు వేసానండి, ఎందుకంటే మార్నింగ్ సొరకాయ వడియాలు పెట్టా. సొరకాయ వడియాలు పెడితే అందులో కొన్ని లేతగా ఉన్న ముక్కలు తీసుకున్నా. గిన్నె పెద్దది కావాలి. ఇప్పుడు నేను కడగలేనన్నీ, ఎట్లా
నన్ను గిన్నెలు చేస్తుంటే నేను ఇదైనా పడుతుందో పట్టదో. మా మరదలు అంటుందంట, నన్ను వండుతుంది మీ అక్క ఏం చేస్తుంది అని. ఏం చేస్తుంది అడుగొస్తానుండు అని అంట. ఏమే పొట్టిదానా, రమ్మంటే ఇంటికి రారు. పప్ప ఏం చేస్తుంది అన్నీని వండేసి నన్ను వండుతుంది అని అడుగుతున్నావంట డాడీని. రావచ్చు కదా, రారు. ఈ అత్త ఎందుకు లేవే మీకు, మీ అమ్మకి నీకును అవసరం లేదు. ఇది అబ్బా అయిపోయింది అంతే. ఒక దగ్గర పడే వరకు చేసుకుంటే అంతే. నేను సాంబార్ పొడి అయితే వేయను అంతే, కానీ కొత్తిమీర వేస్తా. ఇంకా అందులో ముక్కలు ఉన్నాయి, ఇది కొంచెం కిందకి దిగిన తర్వాత మిక్స్ చేసేస్తా. ఓకేనా, ఇంతే అండి. నేను చెప్పడం మర్చిపోతున్నాను ప్రతిసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మర్చిపోతున్నాను ప్రతిసారి, చేయండి. ఓకే, ఇది ఆగదు.